ఓకే, మరి లేట్ చేయకుండా ఊరించావండి సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో లేట్ చేయకుండా వాళ్ళ వెరైటీస్ చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీలత అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మౌలాలి అండి. మౌలాలి. ఓకే. హలో అండి. మీ పేరేంటి? స్వప్న అండి. మీరు ఎక్కడి నుంచి? నేను ఆనందబాగ్ మల్కాజ్గిరి. ఆనందబాగ్. మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. ఓకే, సో రెడీ మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఓకే. సో చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? చూద్దామండి. మీ ఇద్దరు గ్రీన్, ఈ కవర్ గ్రీన్, మరి లోపల ఏముందో ఇది కూడా గ్రీన్. ఇది కూడా గ్రీనే. వావ్, మామిడికాయ. మామిడికాయ అనమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇప్పుడు సమ్మర్ కదా, మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా. సో చక్కగా మనం ఏంటంటే మామిడికాయలు దొరికినప్పుడల్లా వీటితో ఏదైనా బాగా వంట చేసుకుని తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. న్యాచురల్గా అంటే అప్పుడప్పుడు దొరికేవి కదా. సో మీరిద్దరు కూడా చక్కగా ఆలోచించండి. మామిడికాయతో చాలా వెరైటీస్ మనం చేసుకోవచ్చు. సో మీరు థింక్ చేసి నాకు చెప్పండి, నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో మామిడికాయతో టేస్టీగా చక్కగా వెరైటీగా. సో మామిడికాయ కానీ అంటే కాయతో బేసిక్గా మనం ఎక్కువ అంటే హాట్ ఐటమ్స్ లైక్ కర్రీస్, రైస్ ఐటమ్స్, పచ్చళ్ళు, స్నాక్స్ ఇలాంటివి 4 months ఉంటుంది కాబట్టి దొరికిన వాటిలో ఎన్నో వెరైటీస్ ట్రై చేయొచ్చు. అవునండి. సో ఇది మామిడికాయ పచ్చిపులుసు చేద్దామని అనుకుంటున్నారా? మామిడికాయ పచ్చిపులుసు చేస్తాను. ఓకే. సో మీరు అక్క? అవునండి. మీరు చెల్లా? సరే, ఫస్ట్ మీ అక్కగారితో వంట చేయించండి. ఓకే ఓకే అండి. మరి మామిడికాయ పచ్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, బెల్లం కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కాల్చిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీలత గారు స్టార్ట్ చేద్దామా? చేస్తామండి. ఫస్ట్ బౌల్లోకి మామిడికాయ ఉడకబెట్టి రసం తీసుకున్న మామిడికాయ గుజ్జు ఉడికించి గుజ్జు తీసుకొని రెడీ పెట్టుకున్నానండి. ఓకే. దాంట్లోకి ఇందులో వేసుకొని కావలసిన వాటర్ ఇందులో పోసుకోవాలండి. ఆ వాటర్ చూసుకోండి కావాలి. ఈ మామిడికాయ గుజ్జులోకి కొంచెం చిటికెడు బెల్లం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. ఒగరు ఇది ఉంటుంది కాబట్టి ఇది పులుపుకు ఈ బెల్లం వేస్తే కూడా తీపి పులుపు 2 బాగుంటుంది. అందులోనే చిటికెడు జీలకర్ర అండి. జీలకర్ర కొంచెము పచ్చి కొబ్బరి, ఓకే, నువ్వుల పొడి అండి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. అందులోనే మళ్ళా ఆనియన్స్, పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఈ షేప్ లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మిర్చి ఇది కాల్చి ఇంట్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. జస్ట్ స్టవ్ మీద కొంచెం కాల్చి ఇట్లా తీసుకొస్తే టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం దాన్ని ఇట్లా మ్యాష్ చేయాలా? కాల్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చేమో కదా. చేసుకోవచ్చు కానీ ఈ మొత్తం మ్యాష్ లాగా గ్రౌండ్ అయితే మొత్తం మెత్తగా అవ్వకుండా ఇట్లా కొంచెం అయితే కట్ చేసి వేసుకోవచ్చు. కట్ చేస్తే ఇట్లా పీసెస్ ఉంటుంది కానీ ఇట్లా చేస్తే లోపలంతా బయటికి రాదు కదా. ఇట్లా చేస్తే సో దాన్ని ఇట్లా మ్యాష్ చేస్తే బాగుంటుంది. ఓకే. కొంచెం సాల్ట్, కారం పొడి, కొంచెం సాల్ట్. ఓకే. ఈ పచ్చి పులుసు అంటే ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది మమ్మమ్మ వాళ్ళు బాగా చేస్తారు. అమ్మమ్మ వాళ్ళు అలా అక్కడ నుంచి వచ్చింది అన్నమాట. వచ్చింది ఏంటంటే ఈ సీజన్ లో మామిడికాయలతోనే చేసుకుంటే బాగుంటుంది. చింతపండుతోనే చేసుకుంటాం కదా. అవునవును. ఇది కూడా వెరైటీగా ఉంటుంది అన్నట్టుగా మమ్మ వాళ్ళు చేసేది అన్నట్టు. సో అప్పటి నుంచి అది అలా మీకు అలవాటైంది. ఓకే ఓకే. సో ఇంతేనా? ఇంక దీంట్లో ఇంతేనండి. ఇది మనము తాలింపు చేసేసుకుంటే సో రెడీ. నైస్. అంటే బేసిక్ గా పచ్చి పులుసే మనకి చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఇది ఏంటంటే ఈ సీజన్ టైంలో కాబట్టి ఇది ఇలా చేస్తే బాగుంటదని మీకు ఐడియా వచ్చింది అనమాట. అంటే అమ్మ వాళ్ళ నుంచి ఐడియా అన్నట్టు. అదే
సో పాతకాలం వంటలన్నీ బాగా ఫాలో అవుతుంటారా మీరు? అవుతానండి, ఎందుకంటే ఇప్పుడు అప్పటి వంటలే ఇప్పుడు చాలా హెల్తీ కూడా ఉంటున్నది కదా. అవును. సో పోపు దినుసులు ఓన్లీ ఆవాలు, జీలకర్ర ఆవాలు, కొంచెం ఎండుమిర్చి. ఓకే. మీ ఇద్దరేనా అండి సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఉన్నారండి, 4 మెంబర్స్ మొత్తం. మేము 4 మెంబర్స్ సిస్టర్సేనా? అవునండి. వెరీ గుడ్. నేను సెకండ్. మీకు ఫస్ట్ ఇంకొక అక్క? ఇంకో అక్క, తన చిన్న చెల్లి. మీరు లాస్ట్. అవునండి. ముగ్గురు మీ పైన అనమాట. సో ఎండుమిర్చి. వాళ్ళిద్దరి పేర్లు ఏమిటి? భాగ్య, సునీత. భాగ్య, సునీత. ముగ్గురికి ఎస్, ఒకరికి బియా? ఓకే. సో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు. కట్టేనా? కట్టేనండి. ఏంటంటే ఇది కొంచెం తొందరగా అవుతుంది, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది కదా ఈ సీజన్ లో అన్నట్టుగా. అవును, అంటే బేసిక్ గా మామిడికాయతో పప్పు కూరలు, పచ్చళ్ళు, రైస్ ఐటమ్ దీంతో తీసేసి ఇట్లా అనేసి వేసేసేయండి. ఆ స్పూన్ పక్క దాంట్లో. అంటే పచ్చి పులుసులో కూడా కామన్ గా చేస్తుంటారు, కాకపోతే అంటే చింతపండుతోనే చాలా చేస్తారు కదా. ఈ మామిడికాయతో చేయడం అంటే చాలా పెద్ద మనుషులు వాళ్ళు అవుతానే చేస్తారు అన్నట్టు. అంటే చేస్తూ ఉంటారు కొంతమంది, జస్ట్ ఏంటంటే మామిడికాయ గుజ్జు యూజ్ చేసి. కొంచెం బెల్లము, జీలకర్ర పొడి, ఇది పచ్చి కొబ్బరి ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, బాగా కూడా అనిపిస్తుంది. అందులో ఇక గార్నిష్ కింద కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకుంటే. సో రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందండి. కొంచెం ఆనియన్స్ ఇట్లా పైన వేసుకుంటే ఈ పచ్చి పులుసుకు పచ్చి ఉల్లిగడ్డనే చాలా టేస్ట్ ఉంటుంది. అవును. దీంట్లో పెట్టేసి మామిడికాయ పచ్చి పులుసు చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి మామిడికాయ పచ్చి పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం. ముందుగా మామిడికాయ ఉడికించి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మామిడికాయ గుజ్జు, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం, జీలకర్ర పొడి, పచ్చి కొబ్బరి తురుము, నువ్వుల పొడి, ఉల్లిపాయ ముక్కలు, కాల్చిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పులుసులో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బట్టలపై ఇంకు మరకలు పడినట్లయితే ఆ మరకలు పడిన చోట టూత్ పేస్ట్ ని రుద్ది ఆ తర్వాత వాష్ చేసినట్లయితే ఇంకు మరకలు ఈజీగా పోతాయి. ఈ రోజు పిండి వంటలు చూసిన సొరకాయ మంచూరియాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. సొరకాయ, కార్న్ ఫ్లవర్, మైదా, చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ వీటితో చేసుకుంటున్నాం. సొరకాయలో మనకు 90% నీరు ఉంటుందండి. సో 90% వాటర్ ఉన్న ఒక వెజిటబుల్ ని మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా అక్కడే మనకు ప్రాపర్టీస్ ఆపోజిట్గా ఉన్నాయి. నీళ్లు నూనె కలవు కదా. సో సింపుల్గా అలాగే కూడా సొరకాయ లాంటివి మనం డైరెక్ట్గా కూర వండుకొని చేసుకునే వెజిటబుల్. ఇప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్ అంటారా, మనకు అంత వాటర్ కంటెంట్ ఏమి ఉండదు క్యాబేజ్తో లేకపోతే కాలీఫ్లవర్తో మంచూరియా చేసుకున్నా. కానీ సొరకాయ మటుకు మనకు అది 90% వాటర్ తత్వం అనేది ఉంటుంది కాబట్టి చాలా మటుకు దాన్ని కర్రీ లాగానే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సొరకాయ డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు క్యాలరీస్ కూడా మామూలుగా సొరకాయలో 100 గ్రాములో 10 క్యాలరీస్ ఉంటే ఈ పర్టికులర్ సొరకాయ మంచూరియాలో మనకు 250 క్యాలరీస్ దాకా కూడా చేరిపోతూ ఉంటుంది. సో చాలా చాలా ప్రాబ్లమాటిక్ అండి అది. మనం ఇలాంటిది అవాయిడ్ చేయాలి. సో సొరకాయ మంచూరియా అనేది ఇట్స్ నాట్ ఎ వెరీ హెల్దీ ఆప్షన్, కానీ ఇట్స్ ఓకే, రెసిపీ చూపిస్తున్నారు కాబట్టి యూ కెన్ ట్రై. తర్వాత సమ్మర్ స్పెషల్లో చూసిన చక్కెరకేళి మిల్క్ షేక్. చక్కెరకేళి అరటిపండు, పాలు, వెనిలా ఐస్ క్రీమ్. దో మనకు వెనిలా ఐస్ క్రీమ్ మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వద్దు అనుకున్నప్పటికి కూడా అరటిపండు అమృతం అండి. మళ్ళీ అరటిపండు రోజు తీసుకుంటే ఆడవాళ్ళకి హార్మోనల్ సమస్యలు అనేవి రావు. ప్రొజెస్టరోన్ కానీ ఈస్ట్రోజన్ కానీ కరెక్ట్గా, అంటే అవి రెండు కూడా ఆడవాళ్ళల్లో ఉండే హార్మోన్స్.
మగవాళ్ళకి వేరే రకం ఉంటాయండి, అనదర్ సెట్ ఆఫ్ హార్మోన్స్, మనకు వేరే రకమైన హార్మోన్స్ ఉంటాయి. మనకు ఆడవాళ్ళకి మెయిన్గా వచ్చే సమస్యల్లా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెసే. అవి చాలా మటుకు మనకు అరటిపండు రోజు ఉదయం పూట తీసుకుంటే చక్కగా దానికి పనిచేస్తుంది. అరటిపండులో అంత క్యాలరీస్ కూడా ఉండవండి. 100 అంటే ఒక్క అరటిపండులో 100 క్యాలరీస్ ఉంటాయి. మీరు 2 కప్పులు కాఫీ తాగేసి అరటిపండు ఫ్యాట్ని అవాయిడ్ చేస్తే దట్స్ నాట్ అ గుడ్ చాయిస్. దాని బదులుగా మనం ఆ కాఫీ కప్పులు మానేసి ఆ 2 కాఫీ కప్స్ చక్కగా మనం అరటిపండు తీసుకుంటే బాగుంటుంది. బట్ ఇలా మిల్క్ షేక్ లాగా తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఓకే, ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్ అండి. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత ఊరించే వంటలు చూసిన మామిడి వంకాయ కూర అండ్ మామిడి పచ్చి పులుసు. మామిడి వంకాయ కూరలో మామిడికాయ, వంకాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మామిడికాయ, వంకాయ, టొమాటో 3 కూడా మనకు 3 కలర్డ్ వెజిటబుల్స్, ట్రై కలర్. మామిడికాయ ఎల్లో, వంకాయ పర్పుల్ అండ్ మనకు టొమాటోస్ వచ్చేసి రెడ్ కలర్. సో ఆ కలర్ బట్టి మనకు అక్కడే అదొక విటమిన్ రిచ్ ఫుడ్ అండి. చాలా చక్కటి విటమిన్స్ ఉంటాయి అందులో. అండ్ ముఖ్యంగా మనకు ఐరన్ లోపం కూడా రాకుండా చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. వెజిటేరియన్ సోర్సెస్ అంటే మనకు వెజిటేరియన్స్ అందరికీ కూడా దొరికే ఐరన్ సోర్సెస్ అన్నీ కూడా మనం వాడుకోవాలండి. అందులో ముఖ్యంగా మనం ఈ సీజన్లో మామిడికాయ గురించి చెప్పుకోవచ్చు. మామిడికాయల్లో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు మామిడికాయ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కూరలో ఇలా తీసుకున్నప్పుడు క్యాలరీస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ మామిడి పండు కూడా క్యాలరీ ఎక్కువ తింటే లావెక్కిపోతాం అనేది లేకుండా మామిడి పండు విడిగా తీసుకుంటూ అరటి పండుకు చెప్పిన రూల్స్ ఫాలో అవుతూ ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా చూసుకుంటే బాగుంటుంది. అలా మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అనిపించింది అనుకోండి, మీరు ఆ పూట భోజనం మానేసి కూడా మామిడి పండు తీసుకోవచ్చు. 2 కలగలిపి తీసుకుంటేనే మనకు అడిషనల్గా ఎక్కువ క్యాలరీస్ వచ్చేస్తాయి. సో మామిడి వంకాయ కూర కూడా బాగుందండి. తర్వాత ఆఖరిగా చూసిన మామిడి పచ్చి పులుసు. మామిడికాయ, నువ్వులు, పచ్చి కొబ్బరి కలిపి ఒక పేస్ట్ అండ్ తర్వాత బెల్లము. ఇది కూడా ట్రెడిషనల్ ఐటమ్ అండి. నువ్వులు, పచ్చి కొబ్బరి ఓకే, రెండిట్లో ఫ్యాట్ ఉన్నప్పటికీ కూడా ప్రథమంగా మామిడికాయతో పులుసు చేసుకుంటున్నాం కాబట్టి బెటర్. మామిడికాయ ఎంత మేరకు వాడాలి అంటే డెఫినెట్గా మనం ఈ సీజన్ అంతా కూడా మామిడికాయలు ట్రై చేసుకోవచ్చు. అరే మాకు డయాబెటీస్ ఉందండి, అది మనం ఎంత ట్రై చేసుకోవచ్చు అంటే మామిడికాయకి పెద్దగా రెస్ట్రిక్షన్ లేకపోయినా మామిడి పండు తినాలనుకుంటే కూడా ఒక 50 గ్రామ్స్ 2 స్లైసెస్ 2 ముక్కలు తీసుకుంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ మామిడి పండులో షుగర్ యాడ్ చేసేసుకొని మిల్క్ షేక్ లాగా తీసుకోవడం అలాంటివి చేస్తేనే మనకు సమస్య. సో ఎలా తీసుకుంటే మనకు అది డేంజరస్గా ఉంటుందో అని తెలుసుకుని ఆ పద్ధతిలో అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇవాళ మనం చూసిన రెసిపీస్లో 3 రెసిపీస్ మనకు రోజువారీ డైట్కి ఉపయోగపడుతుంది. చక్కెరకేళి మిల్క్ షేక్, తర్వాత మామిడి వంకాయ కూర అండ్ మామిడి పచ్చి పులుసు. సొరకాయ మంచూరియా డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి దానిని తక్కువగా తీసుకుంటేనే మనకు మంచిది.